గుంటూరు మిర్చియాడ్లో లారీ యూనియన్లు ఎగుమతిదారుల మధ్య విభేదాలు తీవ్ర రూపుదాల్చాయి. లారీ కిరాయిలు ఎక్కువగా చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎగుమతిదారులు చెబుతుంటే ఖర్చులు పెరగడం వల్లే కిరాయి పెంచాల్సి వస్తుందని లారీ యూనియన్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఆసియాలో అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్లో ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పండించిన మిర్చిని కూడా అమ్ముకునేందుకు గుంటూరుకు తీసుకొస్తూ ఉంటారు రైతులు. గుంటూరు మిర్చి యార్డ్లో కొనుగోలు చేసిన మిర్చిని దేశంలోని అన్ని ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు వ్యాపారులు. మిర్చిని ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ బోర్డర్ల వరకు లారీల ద్వారా ఇక్కడి నుంచి తీసుకువెళుతూ ఉంటారు. లేటెస్టుగా మిర్చి ఎగుమతిదారులు, లారీ యూనియన్ల మధ్య కిరాయి విషయంలో వివాదం మొదలైంది. గతంలో కూడా ఇదే విధంగా లారీల కిరాయి విషయంలో ఎగుమతిదారులు, లారీ యూనియన్ల మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. తర్వాత అంతా సర్దుకుంది. 2 వారాల క్రితం అమరావతి నేషనల్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడింది. అయితే లారీ కిరాయిల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని మొదట చెప్పుకొచ్చారు. తర్వాత బోర్డర్లలో ఉన్న రాష్ట్రాలకు మిర్చి సరఫరా చేసే లారీల కిరాయి విషయంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎగుమతిదారులు ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీ కిరాయిలు తగ్గడం వల్లే గుంటూరు మిర్చి యార్డుకు భారీగా సరుకు వచ్చిందంటున్నారు ఎగుమతిదారులు. దీంతో వ్యాపారం పెరగడంతో పాటు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పెరిగిందన్నారు. కిరాయిలు పెరిగితే వ్యాపారం తగ్గిపోతుందంటున్నారు. ఎక్కువ కిరాయి అయితే మార్కెట్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు. లారీ యూనియన్ల నేతల వాదన మరోలా ఉంది. గతంలో గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో కిరాయిలు కూడా తగ్గించామంటున్నారు వ్యాపారులు. అయితే ఖర్చులు పెరిగిపోవడంతో తాము కిరాయిలు పెంచక తప్పలేదనే వాదన వినిపిస్తున్నారు. మిర్చి లోడింగ్ జరిగే సమయంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి లారీలు వెడుతున్న సమయంలో చలాన్ల రూపంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఇక టోల్ ట్యాక్సులు కూడా పెరగడంతో తమపై అదనపు భారం పడుతుందంటున్నారు యూనియన్ నేతలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లారీలో మిర్చి లోడ్ ఎత్తు 13 అడుగులు మాత్రమే ఉండాలని చెబుతున్నారు. అయితే ట్రేడర్లు అంతకంటే ఎక్కువ ఎత్తుతో లోడింగ్ చేస్తున్నారంటున్నారు. దీంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. లోడింగ్, అన్లోడింగ్ సమయాల్లో గుమాస్తా మామూళ్లు కూడా పెరిగాయని చెబుతున్నారు. ఇలా అన్ని రకాల భారాలు లారీ యజమానులపై పడుతూ ఉండడంతో కిరాయిలు పెంచక తప్పడం లేదంటున్నారు. ట్రేడర్లు, లారీ ఓనర్ల మధ్య కొనసాగుతున్న వివాదం అధికారుల వద్దకు కూడా చేరింది. ఈ వ్యవహారం మిర్చి యార్డ్ సెక్రటరీ వరకు చేరింది. ఇదే సమయంలో ట్రేడర్స్ లారీ కిరాయిలు పెంచిన వ్యవహారాన్ని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కిరాయిలు తగ్గిస్తే గిట్టుబాటు కాదని, నష్టాల పాలవడం కంటే లారీలను కిరాయికి పంపించకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నారట. అవసరమైతే ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారట. భారీగా పతనమైన మిర్చి ధరలు ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి. గతంలో 10,000 నుంచి 12,000 పలికిన మిర్చి ధర 15,000కు చేరింది. ఇలాంటి సమయంలో లారీల కిరాయి వ్యవహారంలో ఓనర్లు, ట్రేడర్ల మధ్య వివాదం మొదలవడంపై ఆందోళన వ్యక్తం